భూములు గనులు అటవీ వనరులపై ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపట్లో శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా సీఎంకు సమర్పించేందుకు గనుల శాఖ నివేదికను తయారు చేసింది. అందులో అనేక కీలకమైన అంశాలను పొందుపరిచింది. జగన్ ఏలుబడిలో గనుల తవ్వకాలు అమ్మకాల్లో అంతులేని దోపిడీ జరిగింది. ఖనిజాల తవ్వకాలకు ఇచ్చే పర్మిట్లు, రవాణా, ఇతర వ్యవహారాల్లో అంతు చిక్కని అనేక అక్రమాలున్నాయి. కేవలం 5-6 అంశాలను ప్రాథమికంగా పరిశీలన చేస్తేనే గత 5 ఏళ్ల కాలంలో 19,000 కోట్ల పైన అక్రమాలు జరిగాయి. ఇంకా లెక్క తేల్చాల్సినవి ఎన్నో ఉన్నాయి. కాబట్టి గనుల శాఖలో జరిగిన అక్రమాలు, ఘోరాలపై సమగ్ర విచారణ జరగాలి అని గనుల శాఖ నివేదించనుంది. రైట్, చంద్రబాబు ఇంటి వద్ద జరిగే సమావేశంలో జగన్ హయాం నాటి అక్రమాలు నిగ్గు తేల్చడానికి సమగ్ర విచారణ చేయించాలని గనుల శాఖ ప్రధాన డిమాండ్ గా ఉంచనుంది. సిఐడి విచారణ లేక విజిలెన్స్ తోనా అన్నది ప్రభుత్వ నిర్ణయానికే వదిలేయనుంది. విచారణ మాత్రం జరిగి తీరాలని, అప్పుడే అసలైన అక్రమాలు, ఘోరాలు బయటకు వస్తాయని ఆ శాఖ సీఎంను కోరనుంది. గనుల శాఖ తయారు చేసిన నివేదికలో అనేక కీలకమైన అంశాలను పొందుపరిచింది. 2019-2024 మధ్య కాలంలో జగన్ పాలనలో సమర్థులు, నైపుణ్యం ఉన్నవారిని కాకుండా అస్మదీయులను తీసుకొచ్చి గనుల శాఖ డైరెక్టర్ గా నియమించడం మొదలు అనేక అక్రమాలు, అవినీతి బాగోతాలు గనుల శాఖలో జరిగిపోయాయి. ఫలితంగా 19,137 కోట్ల అక్రమాలు జరిగాయని 19,137 కోట్ల అక్రమాలు జరిగాయని గనుల శాఖ చెబుతుంది. అసమర్థ పరిపాలన వల్ల 5 ఏళ్లలో 9,750 కోట్ల నష్టం వాటిల్లిందని ఆ శాఖ చెబుతుంది. సహజ వనరులైన భూములు, గనులు, అటవీ వనరులపై ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపట్లో శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా సీఎంకు సమర్పించేందుకు గనుల శాఖ నివేదికను తయారు చేసింది. అందులో అనేక కీలకమైన అంశాలను పొందుపరిచింది. జగన్ ఏలుబడిలో గనుల తవ్వకాలు, అమ్మకాల్లో అంతులేని దోపిడీ జరిగింది. ఖనిజాల తవ్వకాలకు ఇచ్చే పర్మిట్లు, రవాణా, ఇతర వ్యవహారాల్లో అంతు చిక్కని అనేక అక్రమాలున్నాయి. కేవలం 5-6 అంశాలను ప్రాథమికంగా పరిశీలన చేస్తేనే గత 5 ఏళ్ల కాలంలో 19,000 కోట్ల పైన అక్రమాలు జరిగాయి. ఇంకా లెక్క తేలాల్సినవి ఎన్నో ఉన్నాయి. కాబట్టి గనుల శాఖలో జరిగిన అక్రమాలు, ఘోరాలపై సమగ్ర విచారణ జరగాలని గనుల శాఖ నివేదించనుంది. ఈ సమావేశంలో జగన్ హయాం నాటి అక్రమాలను నిగ్గు తేల్చడానికి సమగ్ర విచారణ చేయించాలని గనుల శాఖ ప్రధాన డిమాండ్ గా ఉంచనుంది. సిఐడి విచారణ లేక విజిలెన్స్ తోనా అన్నది ప్రభుత్వ నిర్ణయానికే వదిలేయనుంది. విచారణ మాత్రం జరిగి తీరాలని, అప్పుడే అసలైన అక్రమాలు, ఘోరాలు బయటకు వస్తాయని ఆ శాఖ సీఎంను కోరనుంది.
గనుల శాఖ తయారు చేసిన నివేదికలో అనేక కీలకమైన అంశాలను పొందుపరిచింది. 2019-24 మధ్య కాలంలో జగన్ పాలనలో సమర్థులు, నైపుణ్యం ఉన్నవారిని కాకుండా అస్మదీయులను తీసుకొచ్చి గనుల శాఖ డైరెక్టర్ గా నియమించడం మొదలు అనేక అక్రమాలు, అవినీతి బాగోతాలు గనుల శాఖలో జరిగిపోయాయి. ఫలితంగా 19,137 కోట్ల అక్రమాలు జరిగాయని గనుల శాఖ చెబుతుంది. అసమర్థ పరిపాలన వల్ల 5 ఏళ్లలో 9,750 కోట్ల నష్టం వాటిల్లిందని ఆ శాఖ చెబుతుంది. సహజ వనరులైన భూములు, గనులు, అటవీ వనరులపై ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపట్లో శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా సీఎంకు సమర్పించేందుకు గనుల శాఖ నివేదికను తయారు చేసింది. అందులో అనేక కీలకమైన అంశాలను పొందుపరిచింది. జగన్ ఏలుబడిలో గనుల తవ్వకాలు, అమ్మకాల్లో అంతులేని దోపిడీ జరిగింది. ఖనిజాల తవ్వకాలకు ఇచ్చే పర్మిట్లు, రవాణా, ఇతర వ్యవహారాల్లో అంతుచిక్కని అనేక అక్రమాలున్నాయి. కేవలం 5-6 అంశాలను ప్రాథమికంగా పరిశీలన చేస్తేనే గత 5 ఏళ్ల కాలంలో 19,000 కోట్ల పైన అక్రమాలు జరిగాయి. ఇంకా లెక్క తేలాల్సినవి ఎన్నో ఉన్నాయి. కాబట్టి గనుల శాఖలో జరిగిన అక్రమాలు, ఘోరాలపై సమగ్ర విచారణ జరగాలి అని గనుల శాఖ నివేదించనుంది.